హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి పీవీసీ బాక్సెస్ అండ్ కేక్ బాక్సెస్, బ్రౌనీ బాక్సెస్ మన షాప్లో ఏదైతే అవైలబుల్ ఉన్నాయో అదైతే చూద్దాం అనమాట. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి రౌండ్లో అండి, ఈ రౌండ్ బాక్సెస్ షాప్ కాకుండా నార్మల్గా నేను సేల్ చేసేటప్పుడు స్టార్టింగ్ సేల్ చేసిన బాక్సెస్ ఈ రౌండ్ అనమాట. ఆ తర్వాత ఈ రౌండ్ ఏది కూడా నేను తీసుకురాలేదు. ఎందుకు అంటే ఈ రౌండ్ బాక్సెస్ అనేది ప్యాకింగ్ లో చాలా కష్టం అనమాట. సో పెద్దగా ఉంటాయి కాబట్టి ఇవి చాలా గట్టిగా ఉంటాయండి బాక్సెస్ అనేవి. సో ఫోల్డ్ అవ్వవు అనమాట. అండ్ దానివల్ల అండ్ దీంట్లో ఏదైతే సైజెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ ఇది వచ్చేసి మనకి 250 ml బాక్స్ అండి. సో ఇలాగా ఇది మెయిన్గా ఈ బాక్సెస్ అన్ని ఎందుకు యూస్ చేస్తారు అంటే బ్రౌనీలు పెట్టడానికి, లేదు అంటే స్మాల్ కేక్ పెట్టడానికి. ఇప్పుడు నార్మల్గానే ఎట్లా చెప్పాలి, కేక్ అండ్ క్రీము, క్రష్ అన్ని రకాలు వేసి చేస్తున్నారు కదా. సో అవి పెట్టుకోవడానికి అండ్ చాక్లెట్ పెట్టుకోవడానికి. సో ఎక్కువ చాక్లెట్స్ కూడా చాలా బాగుంటుంది స్క్వేర్తో పోలిస్తే ఈ రౌండ్ బాక్సెస్ అనేవి. ఇవి నేను తీసుకురావడం ఆపేసిన తర్వాత చాలా మంది కూడా అడిగారు అనమాట ఈ బాక్సెస్ కావాలని. సో స్టాక్ లేవని చెప్పాను. నెక్స్ట్ అదే బాక్స్లో మనకి 500 ml బాక్స్ కూడా వస్తుంది అనమాట. సో ఇది కొంచెం హైట్గా వస్తుంది. ఆ డిఫరెన్స్ అనేది అంతే అనమాట. ఇంకా వీటిలో పీవీసీ అన్నిట్లో కూడా మనకి సైజెస్ అనేవి అవైలబుల్ ఉంటాయండి. 250, అలాగే 500, అలాగే 750 అండ్ 1000 ml దాకా మనకి అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి 750 ml బాక్స్. సో మెయిన్లీ దీంట్లో అయితే మనకి క్రిస్మస్ కేక్ ఉంటుంది కదా. సో ఆ కేక్, అలాగే కప్ కేక్, స్మాల్ కప్ కేక్స్ కానీ, బ్రౌనీస్ కానీ, నార్మల్ కేక్ పీసెస్ కానీ అండ్ చాక్లెట్స్ కానీ సేమ్ అండి, చాలా యూజ్ చేస్తారు ఈ బాక్సెస్. అండ్ అలాగే మనకి ఇదే సేమ్లో 1000 ml బాక్సెస్ ఉంటాయి కదా, ఇంకొంచెం బిగ్ కేక్కి వాటికి ఇది యూజ్ చేస్తారనమాట. మనం ఒక కేక్ అనేది దీంట్లో పెట్టేయచ్చు, అంత సైజ్ ఉంటుంది. ఇది 6 inch టిన్ కదా. సో 6 inch టిన్ అనేది మనకి ఈ కేక్ అనేది సరిపోతుంది అనమాట. 6 inch కేక్. సో ఇట్లా అనమాట, ఇలా సెట్ అయిపోతాయి. నెక్స్ట్ స్క్వేర్కి వచ్చేస్తే స్క్వేర్లో మనకి 50 ml నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. సో కానీ బ్రౌనీ బాక్స్ అంటే మనకి 100 నుంచి స్టార్ట్ అవుతుందండి. సో ఇది వచ్చేసి మనకి స్మాల్ 1 బ్రౌనీ అనమాట. సో బ్రౌనీ బాక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి 150 ml బాక్స్ అండి. సో ఈ బాక్స్ కూడా మనకి కొంచెం బిగ్ సైజ్ బ్రౌనీకి అలా సరిపోతుంది అనమాట. అండ్ ఆ తర్వాత మనకి 250 ml బాక్స్ అండి. సో 250 ml బాక్స్ కూడా మనకి ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 500 ml. సో 500 ml అండ్ ఇది వచ్చేసి మనకి 750 ml. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి 1000 ml. సో ఇలాగా 1000 ml వరకు మనకి బాక్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి 100 ml నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్ అండి. సో మనకి ఇలాగ మూత 2 సైడ్స్ అనేది ఒకేలా వస్తాయి. వీటిని కూడా బ్రౌనీకి అండ్ కప్ కేక్స్కి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, కుకీస్కి మెయిన్గా. సో ఇవన్నమాట ఇలా ఉంటాయి. ఇది కూడా అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేస్తే కప్ కేక్స్ అండి. సో 1 కప్ కేక్, 2 కప్ కేక్ ఇలా బాక్సెస్ ఉంటాయి కదా. సో పీవీసీలో అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇదైతే ఫస్ట్ 1 కప్ కేక్ బాక్స్ అనమాట. జస్ట్ మనం కప్ కేక్ అనేది ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేసేస్తాము. సో ఇది 1 కప్ కేక్ బాక్స్. అండ్ నెక్స్ట్ దీంట్లోనే మనకి 4 కప్ కేక్ బాక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకేసారి ఏదైనా 4 కప్ కేక్స్ అలాగా ఆర్డర్ ఉన్నప్పుడు ఇవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ కప్ కేక్ ప్లస్ దీంట్లోనే క్రీమ్ కూడా మనకి పైన అవ్వకుండా బాక్స్కి చాలా నీట్గా ప్యాకింగ్తో అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ సైజ్ వచ్చేసి మనకి 6 కప్ కేక్ బాక్స్ అండి. సో ఇది 6 కప్ కేక్ బాక్స్ అనమాట, ఇలా వస్తుంది. అండ్ కప్ కేక్ బాక్సెస్ అయితే అవండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రౌనీ కానీ, చాకో లావా కేక్ కానీ, సో వీటికి సెట్ అవుతాయి అనమాట. ఇవి సిల్వర్తో వచ్చి ఉంటాయి. ఇవి డైరెక్ట్ బేక్ అండ్ సర్వ్ అండి. సో ఇవి ఉన్నాయి. ఇవి వచ్చేసి ప్యాకెట్లో మనకి 100 పీసెస్ వస్తాయండి. సో ఇండివిజువల్గా కావాలన్నా కానీ వస్తాయి. నెక్స్ట్ మనకి ఇలా అనమాట. ఇది కూడా మనకి చాక్లెట్ లావా కేక్ అండ్ బ్రౌనీకి రెండింటికి కూడా యూజ్ చేస్తారు. సో దీంట్లో వచ్చేసి ఈ 2 మోడల్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి కేక్ బాక్సెస్కి వస్తే సో మనకి ఫస్ట్ ఏంటి అంటే 1/2 kg నుంచి స్టార్ట్ అవుతాయండి. సో ఇది వచ్చేసి మనకి 1/2 kg బాక్స్ అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి 1 kg బాక్స్. అలాగే ఇది వచ్చేసి మనకి 1.5 kg బాక్స్. అండ్ ఈ బాక్స్ వచ్చేసి మనకి
2 kg బాక్స్ అండి. ఆ తర్వాత బిగ్ బాక్స్ వచ్చేసి మనకి 3 kg వరకు ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది బాక్స్ అనేది, ఇలా ఉంటుంది. నెక్స్ట్ బ్రౌనీ బాక్సెస్ అండి. సో ఇందాక బ్రౌనీ బాక్సెస్ అని ఇవన్నీ కూడా మన పీవీసీలో చూసాం కదా, ఇప్పుడు మనకి సో ఇలా కూడా 1 బ్రౌనీ బాక్స్ అండ్ ఇది మనకి వచ్చేసి 2 బ్రౌనీ బాక్స్, 4 బ్రౌనీ బాక్స్ అండ్ 6 బ్రౌనీ బాక్స్ అండ్ ఇది వచ్చేసి మనకి 8 బ్రౌనీ బాక్స్. 8 బ్రౌనీస్ దాకా మనకి బాక్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ వస్తే బాక్స్లు అయిపోయాయి, దేంట్లో పెట్టుకోవాలి అన్నీ అయిపోయాయి, కానీ కేక్ ఎక్కడ పెట్టాలి అసలు, దానికి బేస్ ఉండాలి కదా. సో నెక్స్ట్ బేస్ సో ఇవన్నీ కూడా బేస్ అండి. మనకి ఇది గోల్డ్తో వస్తుంది ఈ బేస్ అనేది. ఇది కూడా 1/2 kg నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే సైజ్ 7 అలాగే 8, 9 ఇలాగా మనకి చాలా సైజెస్ ఉంటాయి. లాస్ట్ 3 kg వరకు మనకి అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. మనకి ఇలాగా స్క్వేర్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ఇవి కూడా చాలా సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మనకి లాస్ట్ సైజ్ వచ్చేసి ఇది కూడా 3 kg అనమాట. సో ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ స్క్వేర్ రౌండ్ రెండు కూడా మనకి వైట్ బేస్లో కూడా ఉన్నాయండి. సో ఇలాగా అన్ని సైజులు కూడా మనకి వైట్లో కూడా ఇలాగే వస్తాయి అన్నమాట. ప్రతి సైజు అవైలబుల్ ఉంటాయి వైట్లో కూడా. నెక్స్ట్ కప్ కేక్ బాక్స్లు అండి. సో కప్ కేక్ బాక్స్లు కూడా మనకి పీవీసీలో అవైలబుల్ ఉన్నాయి, మనకి ఇలా కూడా అవైలబుల్ ఉన్నాయి. 1 కప్ కేక్, 2 కప్ కేక్, 4 కప్ కేక్, 6 కప్ కేక్. సో 6 కప్ కేక్స్ వరకు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బెంటో కేక్ అండి. సో అన్ని కేక్స్ అయిపోయాయి కానీ స్మాల్ కేక్ కూడా ఉండాలి కదా ఏదో ఒకటి. సో బెంటో కేక్ కూడా బాక్స్లు అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇవి బెంటో కేక్ బాక్స్లు అండి. సో ఇలా వస్తుంది బెంటో కేక్ బాక్స్ అనేది, ఇలాగా ఫోల్డ్ చేయడానికి వచ్చి సో చాలా బాగుంటుంది. నెక్స్ట్ అంతా అయిపోయింది. మనకి పెట్టడానికి బ్యాగ్స్ ఉండాలి కదా, కేక్ చేస్తాము బాక్స్లో పెడతాము, కానీ ప్యాక్ చేయడానికి బ్యాగ్స్ కూడా ఉండాలి కాబట్టి సో 2 సైజెస్లో మనకి ఇలాగా బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, స్మాల్, బిగ్. మ్యాక్సిమమ్ ఈ బేసెస్ కానీ బాక్సెస్ కానీ పెద్దవన్నీ కూడా నేను కొరియర్ చేయడానికి అవ్వదండి, లోకల్లో ఉండే వాళ్ళకి మాత్రమే అవుతుందన్నమాట. అండ్ నేను అన్నీ కూడా క్యాటలాగ్లో పెట్టలేదన్నమాట. ఏంటి అంటే పెట్టడం వల్ల అందరూ ఆర్డర్స్ పెడతారు, మళ్ళీ ఇవి లేవండి ఇవి పంపించలేమండి అని చెప్పి మళ్ళీ అది కట్ చేసి బ్యాలెన్స్ అనేది, సో ఇదంతా చాలా హెవీ అయిపోతుంది కాబట్టి నేను అదంతా పెట్టలేదు. ఇన్ కేస్ మీకు 1 kg, 1/2 kg బాక్సెస్ దాకా కావాలి అంటే మాత్రం నాకు సపరేట్గా మెసేజ్ చేయండి. అంటే కేక్ బేసెస్ దగ్గర నుంచి బాక్సెస్ ప్రతిదీ అవైలబుల్ ఉంటాయి, కానీ ప్రతిదీ నేను క్యాటలాగ్లో ఏంటంటే ఎక్కువ ఐటమ్స్ అవ్వడం వల్ల కొన్ని మర్చిపోవడం, కొన్ని ఏంటి అంటే పెద్దవి పంపించలేక పెట్టకపోవడం, సో ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి సో చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంపౌండ్ విషయానికి వస్తే ఫ్లేవర్ కాంపౌండ్ అండి. సో ఫ్లేవర్ కాంపౌండ్ కూడా చాలా తక్కువ క్వాంటిటీ అవైలబుల్ ఉంది. కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ పెట్టుకోండి. ఇప్పుడంటే లో కాస్ట్ ఉంది కదా, నెక్స్ట్ టైం ఏంటి అంటే ఆల్రెడీ పెరుగుంది కాస్ట్, ఒక 2 ఫ్లేవర్స్ మాత్రం, అండ్ మిగతాది కొంచెం ఓల్డ్ది కాబట్టి సేమ్ ప్రైస్కి అయితే వస్తుంది అనమాట. సో ఆర్డర్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు కొంచెం త్వరగా పెట్టుకోండి. అది అయిపోయింది అంటే నెక్స్ట్ ఇంకా సేమ్ కూడా ఇంక్రీజ్ అయిన కాస్ట్తోనే మీ అందరికీ వస్తుంది. నెక్స్ట్ కోకో బటర్ అండి. సో చాలా మంది కోకో బటర్ అడుగుతూనే ఉన్నారు కదా, సో ఇది కోకో బటర్ అనమాట. సో కాస్ట్ వచ్చేసి చాలా కాస్టే ఉందండి, 2000 దాకా ఉంది కాస్ట్ అనేది. అండ్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్ ఉంది, ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇదంతా నేనైతే యాడ్ చేయలేదు క్యాటలాగ్లో, సో దానికోసం మళ్ళీ స్పెషల్లీ చూపిస్తున్నాను. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ చెన్నైలో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కానీ ఉంటే మన షాప్ని రెఫర్ చేయండి. సో మన దగ్గర చాలామంది కొరియర్స్ అయితే ఉన్నారు. సో సర్వీస్ నచ్చిన వాళ్ళు, మెటీరియల్స్ నచ్చిన వాళ్ళు అండ్ నేను రెస్పాండ్ అయ్యి అందరికీ ఎలా ఉన్నానో ఏంటి మీ అందరికి తెలుసు. సో ఏది అడిగిన డౌట్స్ చెప్పడం దగ్గర నుంచి ప్రతిదీ మీ అందరికీ నచ్చింది అంటే మాత్రం నాకు గూగుల్లోకి వెళ్ళి రుషి బేకర్స్ మార్ట్ అనేది ఉంటుందండి. సో సెర్చ్ చేసి అక్కడ కింద ఒక రివ్యూ కానీ రేటింగ్ కానీ ఇవ్వండి, అది మన షాప్కి చాలా హెల్ప్ అవుతుంది. సో రివ్యూ వల్ల యూజ్ ఏంటి అంటే రివ్యూ ఇవ్వడం వల్ల ఇంకా 10 మందికి మన షాప్ అనేది తెలుస్తుంది. అండ్ సెర్చ్ చేయంగానే ఫస్ట్ మన షాప్ అనేది కనిపిస్తుంది అనమాట. సో దానికి యూజ్ అవుతుంది మీ రివ్యూ అనేది. చాలామంది ఇచ్చున్నారు, సో ఇవ్వకుంటే వాళ్ళకి చెప్తున్నాను అనమాట, రివ్యూస్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్లో ఎవరైనా జాయిన్ అవ్వలేదు అంటే నాకు మెసేజ్ చేయండి, నేను వాట్సాప్ లింక్ అనేది పెడతాను. మీరు జాయిన్ అయితే ఏదైనా న్యూ మెటీరియల్స్, న్యూ థింగ్స్ ఏదైనా కానీ వచ్చి యాడ్ అయ్యాయి అంటే మీకు నేను వెంటనే షేర్ చేస్తాను పిక్స్ అనేవి, సో దట్ మీకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మీకు యూజ్ ఉన్న ఐటమ్ కానీ అయితే. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.